కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ బహిష్కృత నేత బక్కా జెడ్సన్ ఫిర్యాదు చేశారు. భువనగిరి గురుకులంలో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని ఆయన ఆరోపించారు. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్కు జక్కన్ పిటిషన్ ఫిర్యాదు చేశారు. స్పందించిన మరి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చింది మనకు, కానీ ఈ రోజు వరకు అదే జరిగింది. దీనిపైన మొన్న జరిగిన ఇష్యూ పైన నేను పొద్దుగాల ఉదయం మరి జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద స్పందించిన మరి డైరెక్టర్ గారు చాలా సీరియస్ తీసుకొని మరి యాదాద్రి కలెక్టర్ గారికి మరియు రాచకొండ కమిషనర్ గారికి ఇద్దరు కూడా నోటీసులు పంపడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 34 సంవత్సరాలు పనిచేసిన నాకు మరి వీటిపైన నేను మాట్లాడినా, వీటిపైనే అడిగిన. ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు అడిగినారు, వాళ్ళకు ఉద్యోగాలు అడిగిన కానీ మీ పథకాలు ఎవరు అడిగినందుకు, లేకుంటే 7,000 కోట్ల రైతు బంధువు నువ్వు వేరే వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలకు ఏ విధంగా దాడి బానించినో అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసి ధర్నా చేస్తానని అడిగి తెలిసి వాళ్ళు ఏం చేయకుండా కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేసారు. మొట్టమొదటి హౌస్ అరెస్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను అన్నీ అరెస్ట్ చేసి